అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిబేట్స్లో ఇంటర్వ్యూస్లో మీరు బీజేపీని బాగానే కార్నర్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ బీఆర్ఎస్కి బీజేపీకి ఒక చీకటి దోస్తానం ఉంది. లేటెస్ట్గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం వెనుక కేసీఆర్ చక్రం తిప్పారు అనేటువంటిది ఒక విపరీతంగా ఇప్పుడు నడుస్తోంది. ఈ చీకటి దోస్తానం ఏమన్నా ఉందా బీఆర్ఎస్తో బీజేపీతో? ఒక సాఫ్ట్ కార్నర్ అయినా అట్లీస్ట్? 100% లేదండి. కానీ నేను ఒకటి చాలా ఖుషి అవుతాను. నేను ఎందుకు తెలుసా, అరవింద్ గారు మొన్న ధర్మపురి అరవింద్ గారు చూడండి, నేను వాళ్ళని కూడా గారు అంటున్నా. కేసీఆర్ గారిని ఉద్దేశించి ముసలోడు ఇక అయిపోయింది అని మాట్లాడాడు. వారి విజ్ఞతకు వదిలేస్తాను నేను. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా స్ట్రెచ్చర్ మీద ఉన్నారు, మార్చరీలకు పోయినరు, ఇది అదని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుండు, బీజేపీలో ఉన్న ఒక అగ్రెసివ్ ఎంపీ ఇట్లా మాట్లాడుతుండు. కానీ మీరేమో కేసీఆర్ గారు చక్రం తిప్పిర్రు అంటే నేను ఖుషి కావాలి. దట్ ఇంకా స్టేట్ పొలిటికల్ డైనమిక్స్ని ఇతర పార్టీలో కూడా ఎవరు ఉండాలని కేసీఆర్ గారు అంటున్నారు అంటే దాన్ని మేము పాజిటివ్గా తీసుకోవాలి. లేదా మీకు బీఆర్ఎస్కి మీకు బీజేపీకి? నేను అనేది ఏంటంటే, ఇవాళ బీజేపీ కొట్లాడాలంటే మమ్మల్ని వదిలేసేయండి, వాళ్ళకి జాతీయ స్థాయిలో వాళ్ళ అపోనెంట్స్ ఎవరండి? కాంగ్రెస్ కదా. మరి కాంగ్రెస్ మీద బీజేపీ ఎందుకు అగ్రెసివ్గా కొట్లాడతలేదు? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని స్మూత్గా ఉంచాలని ఇట్లా అగ్రెసివ్ ప్రెసిడెంట్ పెడితే ఆయన కొట్లాడతాడు, మా రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేస్తాడు అని అది అట్లేమన్నా ఉందా? సామాన్యులకు అర్థం కాని చిదంబర రహస్యము, $1 మిలియన్ ప్రశ్న ఇదే. కృష్ణాంక్ గారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్కి బీజేపీకి చీకటి దోస్తాను అంటారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి మీరేమో, బీఆర్ఎస్ వాళ్ళేమో ఆయన ఆ పాత స్కూలే కదా, రేవంత్ రెడ్డి గారు అదే చెప్పుకున్నాడు కదా అని చెప్పి అంటారు. ఎవరితో అలయన్స్లో ఉన్నారు, ఎవరితో చీకటి ఒప్పందాలు అంటే అర్థం కావట్లేదు ఇక్కడ. కేటీఆర్ గారు నిన్న కూడా అమిత్ షా గారి రాకను క్వశ్చన్ చేశారు. ఓకే, సో మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీని అసలు మా ఫైర్లో స్టాపే లేదు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేసిరా చెప్పండి? రేవంత్ రెడ్డి గారి నుంచి స్టేట్మెంట్ వచ్చింది, నరేంద్ర మోదీ గారిని క్వశ్చన్ చేసినట్టు మాకు ఇవి వచ్చినట్టు ఏమన్నా వచ్చిందా? అసలు ఇప్పటి వరకు మీరు రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు వస్తే రాజ్భవన్ దగ్గర ధర్నా అని ఇవన్నీ చేస్తారు కదా. మరి బనకచర్ల విషయం మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకు ధర్నా కాల్ ఫర్ చేయలేదు? అవును, చేయలేదు. ఇవాళ ఎందుకు బీజేపీ మీద ఎందుకు పోరాటం చేస్తలేరా? ఇంకా విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద మేము పోరాటం చేసేసరికి సపోర్టివ్గా ప్రెస్ మీట్ రఘునందన్ రావు గారు పెడతారు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పెడతారు. మొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చూస్తే నేను ఆశ్చర్యపోయినాను. రేవంత్ రెడ్డి గారు మీకోసం డమ్మీ క్యాండిడేట్ని పెట్టిరండి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని మార్చేసిరు అని అంటే, అవును నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాను. నిజమే, కరెక్టే. ఎంత దారుణమైన అండర్స్టాండింగ్ చూడండి ఇది. మేము 100% కొట్లాడుతున్నామండి. కానీ ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే, దీంతో డెఫినెట్గా కూడా అంటే ఒకటి, నేను రామచంద్రరావు గారిని డమ్మీ అని నేనైతే అన్నాను, ఎందుకంటే ఆయన సీనియర్, మంచి వ్యక్తి, ఓకే, మంచి వక్త కూడా, అడ్వకేట్ కూడా, సీనియరు, అదంతా కూడా. కానీ ఇవాళ ఒకటి క్లియర్గా అండర్స్టాండింగ్ ఏంటిది అంటే, రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి గ్యాప్ ఉంది. లాస్ట్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కలిసిన ఒక ఫోటో చూపెట్టండి అని ఎన్నోసార్లు కూడా ఎందరో అడుగుతున్నారు. పాత ఫోటోలనే చక్కర్లు తిప్పుతున్నారు. ఎందుకు అంటే, షర్మిల గారికి అపాయింట్మెంట్ వస్తుందంట అదే రోజు, మహేష్ గౌడ్ గారి కుటుంబానికి అపాయింట్మెంట్ వస్తుందంట. కానీ రేవంత్ రెడ్డి గారికి మరి అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయో లేవో ఒక చిత్రం కూడా బయటికి రాదు. అపాయింట్మెంట్ లేకనే ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తారా రేవంత్ రెడ్డి గారు? వెళ్ళి కేసీ వేణుగోపాల్ గారిని కలుస్తున్నారు. రాహుల్ గాంధీ గారిని కలిసి ఉంటే మొన్న వచ్చిన మంత్రుల విషయం మీద, ఎక్స్పాన్షన్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ గారి లిస్టు కాకుండా, నేను కాదు అన్నది ఇది, వివేక్ గారు, వినోద్ గారు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఖర్గే అంకుల్ ఖర్గే అంకుల్ హాస్ గివెన్ దిస్ అనేసి, అంటే చీఫ్ మినిస్టర్ రోల్ కుజ్బినే ఖర్గే అంకులే చేసిండు అని వాళ్ళే చెప్పబట్టి, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆ మాట అనుండొచ్చు కదా. ఈవెన్ వాకాటి గారిది కూడా, వాకాటి శ్రీహరి గారిది కూడా, వారిది కూడా, ఎందుకంటే అక్కడ ప్రియాంక్ ఖర్గే గారికి అక్కడ కాన్స్టిట్యున్సీ దగ్గర అక్కడ వచ్చింది. ఇక్కడ పాపం కవ్వంపల్లి గారు ఆల్మోస్ట్ పటాకులు గిటాకులు కొనుక్కున్నారంట, అంతా రెడీ చేసుకున్నారంట రేవంత్ రెడ్డి గారి దగ్గర అని చెప్పిరంట. అని లాస్ట్ మినిట్ డ్రాప్ అయితే, ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అడ్లూరి లక్ష్మణన్నకు ఇప్పించుకున్నారు అనేసి అది. సో నిజంగానే మీరు అంటున్నట్టు రాహుల్ గాంధీ గారి దగ్గర అంతే యాక్సెస్ ఉండే, వారిది అవుతుండే కదా. అది అవ్వకుండా ఇవి జరుగుతున్నాయి అనేది ఇవాళ నడుస్తున్నది. పీసీసీ ప్రెసిడెంట్ గారికి టైం దొరికింది కానీ ఈయనకి టైం దొరకలేదు అనేది ఉన్నది. అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ అన్ ఎంబారెస్మెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి పర్టికులర్లీ.
అదానీ విషయంలో రాహుల్ గాంధీ గారు అదానీని టూత్ అండ్ నేల్, ఆయన దొంగ, ఆయన అరెస్ట్ చేయాలి అని. నువ్వు ఏ బేసిస్గా 100 కోట్లు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు ఫండ్? అది చాలా మైనస్ అయింది. చాలా minus. కరెక్ట్. తిరిగి ఇచ్చేసారు కదా, ఏం రికవర్ అవ్వలేదా? ఆ 10,000 12,000 కోట్లు చేసుకున్న MOUs అయితే తిరిగి ఇచ్చేసేయలేదు. ఈ 100 కోట్లు మనకు చూపెట్టడానికి ఇది ఇచ్చారు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. నీ ఫిలాసఫీ, నీ ఐడియాలజీ బయటికి వచ్చింది. అక్కడ అమౌంట్ కంటే ఎక్కువ రాహుల్ గాంధీ అపోజ్ చేస్తున్నా దాని, నీ కాంగ్రెస్ నాయకుడు నువ్వు అనుకుంటున్న ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అపోజ్ చేస్తుంటే నువ్వు తీసుమార్కాన్ లేక అదానీ దగ్గర పైసలు తీసుకున్నావు. నంబర్ 1 అది. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు RSS గాంధీ గారిని చంపింది అన్నంత రిమార్క్ చేశారు. అది కేసు కూడా కొట్లాడబట్టే RSS మీద అంత ఫైట్ చేశారు. నువ్వు RSS ప్రోగ్రామ్స్, బండారు దత్తాత్రేయ, బీజేపీ బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ కంటే ముందు ఏంటిదండి వారు? హీస్ ఫ్రమ్ దట్ సేమ్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. మీరు అక్కడికి వెళ్ళి ఆ వేదిక నుంచి నేను ఇదే స్కూలు, నాది ఈ స్కూలు, తర్వాత కాలేజ్ TDP, ఇవాళ ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా అని నువ్వు అవన్నీ కితాబిస్తుంటే ఇవాళ ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏ రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి రోహిత్ వేముల కోసం అక్కడ కొట్లాడిండో అదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులను నువ్వు చితకబాదిను, వాళ్ళ ప్రాపర్టీ మీద దాడి చేసినావు, బుల్డోజర్లు పెట్టినావు, రాత్రికి రాత్రి ఒక మాఫియా స్టైల్లో సుప్రీంకోర్టే ఆపిన పరిస్థితి. ఇంకా ఈ 3 ఇన్స్టెన్సెస్ ఇవ్వాలన్నా, ఇంకా ఇవ్వాలన్నా, ఎన్నో ఇవ్వచ్చు. సో దీస్ ఆల్ హ్యావ్ బికమ్ అ నేషనల్ ఎంబారస్మెంట్ రాహుల్ గాంధీ గారికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం బీహార్ స్టేట్మెంట్, ప్రశాంత్ కిషోర్ వేసిన కౌంటర్, ఇక్కడ బీహార్ వాళ్ళని అందరినీ తిట్టినందుకు అది కాంగ్రెస్కి ఎంబారస్మెంట్.